మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఒక గొప్ప వాక్యాన్ని చదివాను. విశ్వనాథ సత్యనారాయణ గారి కవితా వైభవాన్ని, వైశిష్ట్యాన్ని ఏల్చూరి మురళీధర్రావు గారు 26 వాక్యాలలో అద్భుతంగా ఒక చమత్కృతివంతంగా రాశారు. దీంట్లో 26 అక్షర వృద్ధి దళాలు నిక్షిప్తం చేయబడ్డాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం 2 అక్షరాలు, మూడవ దళం 3 అక్షరాలు, ఇలా 26వ దళం 26 అక్షరాలతో అక్షర వృద్ధి క్రమంలో కోర్పబడ్డాయి. ఇది విశ్వనాథ వారి కవితా వైశిష్ట్యానికి పట్టిన దర్పణం. ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వ రచనలో పద్య నిర్మాణ శక్తికి, సద్గుణాలంకార వ్యక్తికి, రసోచిత శబ్దార్థయుక్తికి, సుమకోమల భావనకు, నవ్య సంప్రదాయ పదగుంఫనకు, భవ్య రసాస్వాద రసాయన వాణికి, పురుషార్థోచిత చిత్తవృత్తి చిత్రణకు, భారతీయత మరంద ఆస్వాద లోలుపతకు, అతిలోక కృతిమత్ ప్రతీతికి, విషయచింతా నిరోధ నిశ్చల సమాధ్యవస్థకు, విపంచీశ్వర సౌభాగ్య బంధుర శయ్యా వైయాత్యానికి, ఉత్కృష్ట లోక సిద్ధార్థ మహాపురుష గుణ సంకీర్తనకు, రమణీయార్థ నిర్మిత శ్రవణ మనోహర కావ్యలక్ష్మికి, నానార్థ స్ఫోట వాచకత్వ సంయోగాది నియమిత వ్యంజనకు, అభిధా వివక్షితాన్యపరవాచ్య సంలక్ష్య క్రమభావధ్వనికి, శృంగార వీర కరుణ హాస్య రౌద్ర అద్భుత శాంతాది రసప్రతీతికి, గిరిశిఖర పతన్ నిరర్గళ స్రవంతి నిరుపమాన ధారాశుద్ధికి, ధర్మ జ్ఞాన భక్తి ప్రేమ సత్య ఆది ఉత్తమ ఆదర్శ ప్రతిపాద్య వస్తు స్వీకృతికి, సహృదయ హృదయ వాసనా పరిపాక భావనా ప్రపంచ శోభా దూరవర్తే. ఇటువంటి వైభవాలన్నిటికీ దూరంగా వర్తించిన వాడవుతాడు ఎవరు? విశ్వనాథ వారి గ్రంథావళిని చదవకపోతే ఆ కవి యొక్క కవిత్వ రచనలో ఇటువంటి విశేష గుణాలన్నిటికీ దూరవర్తి అవుతాడు. అంటే అతని నుంచి దూరం అవుతాయి. సహృదయ హృదయ వాసనా పరిపాక భావనా ప్రపంచ శోభకు అతడు దూరస్థుడవుతాడు. అంటే అతని కవిత్వంలో ఇటువంటి ఉత్తమ గుణాలు తోచవు అని ఈ వాక్య నిర్మాణాలలో విశ్వనాథ వారి శైలిని అత్యద్భుతంగా చిత్రించారు. అలాగా ఒక్కొక్క పదంలో అంటే దాన్ని వాక్య రూపంలో తెచ్చారు. మొత్తం మీద ఒక పదం అయింది. 26 అక్షరములు ఒక్కొక్క దాంతో 1 నుంచి 10 వరకు పెంచుకుంటూ వెళ్ళారు. అది ఈ వాక్య విన్యాసంలో ఉన్న వైచిత్రి. వీటిలో ఆయన విశ్వనాథ వారి సాహిత్యంలో ఉండేటువంటి ప్రత్యేకతలను బాగా చెప్పారు. ఆయన కవిత్వంలో ఉండే లక్షణాలు ఏవి? పద్య నిర్మాణ శక్తి విశ్వనాథ వారి సాహిత్య అధ్యయనం వల్ల కలుగుతుంది. ఏ కవికైనా ఇటువంటి లక్షణాలు కలగాలి అంటే విశ్వనాథ వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసి తీరాలి అంటున్నారు. అలాగా సద్గుణాలంకార వ్యక్తికి గుణములు అలంకారములు అభివ్యక్తీకరించాలి అంటే ఆయన వాంగ్మయం చదివి తీరాలి. రసోచితమైన శబ్దార్థములను ప్రయోగించడానికి, సుమకోమల భావనకు, పద్మం ఎంత కోమలంగా ఉంటుందో అటువంటి సుమధురమైన
సులలితమైనటువంటి భావనలు కలగాలి అన్నా విశ్వనాథ వారిని ఆశ్రయించాలి అంటారు. అలాగే నవ్య సంప్రదాయ పదగుంఫనకు నూతనమైన సంప్రదాయాలన్నింటినూ అత్యాధునికమైన భావజాలాన్ని తన రామాయణ కల్పవృక్షం మొదలైన వాటిల్లో నిక్షిప్తం చేశారు గనక నూతనమైన సంప్రదాయ పదగుంఫనకు కూడా విశ్వనాథ వాణిని అనుసరించి తీరాలి. భవ్య రసాస్వాద రసాయన వాణికి ఆయన యొక్క వాక్ ఎటువంటిది అంటే రసాయనము, రసస్య అయనం స్థానం, రసమునకు నిలయమైనటువంటిది, అది భవ్యమైనటువంటిది, గొప్పది. రసాస్వాద రస అయనం ఆయన కవిత్వం. ఇటువంటి గుణాలన్నీ అధ్యయనం చేసేందుకు అవకాశం ఇచ్చేది విశ్వనాథ వారి యొక్క సాహిత్యం. పురుషార్థోచిత చిత్తవృత్తి చిత్రణకు, ఈ చతుర్విధ పురుషార్థములను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఆ చిత్తవృత్తి ఎలా చిత్రించాలో ఆయన కావ్యాలలో మనం చూస్తాం. శతాధిక గ్రంథకర్త గనక ఆయన కావ్యాలలో ఇటువంటి పురుషార్థములను, ఆ చిత్తవృత్తులను అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే భారతీయత, మరంద, ఆస్వాద, లోలుపత సిద్ధిస్తుంది. అంటే భారతీయ తత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని అదొక మకరందంతో పోల్చారు. అటువంటి భారతీయత అనే మరందాన్ని ఆస్వాదించేటువంటి లక్షణం ఉద్బుద్ధమవుతుంది ఆయన సాహిత్యం చదవడం వల్ల. అతిలోక చమత్కృతిమత్, ఆయన చమత్కారాలు అతిలోకములు, లోకంలో ఇంకెక్కడా మనకు నాణ్యతో దర్శనీయమైనటువంటి చమత్కారాలను ఆయన కవిత్వంలో చూపగలిగారు. అందువలన అతిలోక చమత్కృతిని కలిగిన కృతిమత్ ప్రతీతికి, అటువంటి కవులను, అటువంటి కావ్యాలను రూపొందించగలిగినటువంటి ప్రతిభ విశ్వనాథ వారిది. అటువంటి అతిలోక చమత్కారజనకమైనటువంటి కావ్య ప్రపంచాన్ని సృష్టించినటువంటి విశ్వనాథ ఆయన సాహిత్యం, అది అధ్యయనం చేయాలి. చేయకపోతే వాడు సరస సహృదయుల యొక్క హృదయాలకు దూరస్థుడవుతాడు అని చెప్తున్నారు. అలాగే వినయ చింత నిరోధ నిశ్చల సమాధ్యవస్థకు, విషయ చింతలు, సాంసారిక విషయములు, భోగములు, వాటికి సంబంధించినటువంటి చింతలను నిరోధించగలిగిన నిశ్చలమైన సమాధి యందు మనల్ని నిలబెడుతుంది. అటువంటి అవస్థకు మనల్ని చేర్చగలుగుతుంది విశ్వనాథ వారి సాహిత్యం. ఆ మాట చెప్తున్నారు. విషయ చింతా నిరోధమును కలిగించి నిశ్చలమైన సమాధి యందు నిలపగలిగినటువంటి శక్తిని పాఠకునికి, కవికి, ఉదీయమాన కవికి అందించగలిగినటువంటి శక్తి సంపన్నమైనటువంటిది విశ్వనాథ వారి వాణి. అలాగే ఆయన సాహిత్యం ఎంత మధురంగా, శ్రవణపేయంగా ఉంటుంది అంటే ఇంకో మాట చెప్పారు. విపంచీశ్వర సౌభాగ్య బంధుర శయ్యా వైయాత్యానికి, ఇక్కడ వైయాత్యం అంటే ప్రౌఢి, శయ్యా ప్రౌఢి ఆయన రచనా విన్యాసంలో కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే వీణానాదంలా ఉంటుందట. విపంచీశ్వర సౌభాగ్యబంధుర, వీణానాదము వలె మనోజ్ఞంగా, కమనీయంగా, శ్రవణపేయంగా వినిపించేటువంటి నాదం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. నాదబ్రహ్మోపాసకుడు గనక ఆయన ఆ విపంచీశ్వర సౌభాగ్యంతో కూడినటువంటి శయ్యా ప్రౌఢిమ ఆయన వాంగ్మయంలో ఉంది. ఉత్కృష్ట లోక సిద్ధ అర్ధ మహాపురుష గుణ కీర్తనకు, లోకోత్కృష్టమైనటువంటి అంటే రాముడు మొదలైన గొప్ప గొప్ప మానవతామూర్తులను, దేవతామూర్తులను ఆయన ఆవాహనం చేసుకుని వాటిని తనలో నిక్షిప్తం చేసుకుని మనస్సులో అద్భుతమైనటువంటి కల్పవృక్ష నిర్మాణం చేశారు గనక ఉత్కృష్ట లోక సిద్ధార్థ మహాపురుష గుణ కీర్తన చేశారు ఆయన.
లక్షణం మనకు కవిత్వంలో రావాలి అన్న కవులు ఆయన వాంగ్మయాన్ని చదివి తీరాలి, వాంగ్మయాన్ని అధ్యయనం చేసి తీరాలి. ఇంకా నానార్థ స్ఫోట వాచకత్వ సంయోగాది నియమిత వ్యంజనకు, అనేకార్థములను స్పష్టం చేయగలిగినటువంటి వాచక శబ్దములు, అలాగే వాటి యొక్క సంయోగాది నియమిత వ్యంజన అంటే వ్యంగ్యార్థ శోభ, అటువంటి ప్రతీయమానార్థమైనటువంటి ధ్వని భావనకు నిలయమైనటువంటి శబ్ద కల్పనం చేసినటువంటి మహాకవి. దాన్ని సాధించాలి అంటే ఆయన వాంగ్మయాన్ని చదివి తీరాలి. అలాగే అభిధా వివక్షితాన్యపరవాచ్య సంలక్ష్యక్రమ భావ ధ్వనికి, అభిధావృత్తి వలన, వివక్షితాన్యపరవాచ్యం వల్ల సంలక్ష్యక్రమ భావ రూపంలో ధ్వని ఉత్పన్నమవుతుంది. ఆ రచనా విన్యాసంలో ధ్వని ఉత్పన్నమవుతుంది. వ్యంగ్యార్థ ప్రధానమైన వ్యంజనావృత్తి నుండి వ్యంగ్యార్థం వ్యక్తమవుతుంది. అటువంటి ధ్వని ప్రధానమైన ఉత్తమ కావ్య రచనం చేసినటువంటి విశ్వనాథ వారి వాంగ్మయాన్ని అధ్యయనం చేసి తీరాలి. దాంతోపాటు వ్యంగ్య వైభవంతో పాటు అనేక నవరసములను కూడా ఇక్కడ ప్రస్తావించారు ఏల్సూరి వారు. శృంగారము, వీరము, కరుణము, హాస్యము, రౌద్రము, అద్భుతము, శాంతము మొదలైన రసములు ప్రతీయమానం కావాలి అంటే రసధ్వనిని ప్రధానంగా చేసుకుని అత్యద్భుతమైన కావ్య సృష్టి చేశారు గనక ఆయన యొక్క కావ్య ప్రపంచంలో మనం ప్రవేశించకపోతే, విశ్వనాథ వారిని అధ్యయనం చేయకపోతే ఆ అవకాశం కవికి కానీ పాఠకుడికి కానీ దక్కదు. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, అద్భుత, శాంతాది రసప్రతీతికి దూరవర్తి అవుతాడు. ఇప్పుడు ఈ పైవన్నీ ఈ షష్ఠ్యంతములైనటువంటి పదాలు, వాక్యాలు అన్నీ కూడా వీటన్నిటికీ దూరవర్తి అవుతాడు విశ్వనాథ సాహిత్యం చదవని కవి. అలాగే ఆయన ధారాశుద్ధి ఎటువంటిది? గిరిశిఖర పతన్ నిరర్గళ స్రవంతి నిరుపమాన ధారాశుద్ధి కలిగినవాడు. గిరిశిఖరముల నుండి జారిపడుతూ ఉన్నటువంటి, వేగంగా శిఖరాగ్రభాగముల నుండి జారిపడుతూ ఉన్నటువంటి స్రవంతి నదీ వేగాన్ని సూచిస్తున్నది ఇక్కడ. అంటే మహోన్నత గిరిశృంగముల నుండి జారిపడే సెలయేళ్ల యొక్క ధ్వని, ఆ నాదం ఈయన యొక్క ధారాశుద్ధిని తెలియజేస్తుంది. అంటే అది ఆపడానికి వీలు లేనంత వేగంతో ధ్వనిస్తూ ముందుకు సాగేటువంటి మహాప్రవాహంతో ఆయన పద్య రచనా ధోరణి, ఆ ధారా శుద్ధి అంత గొప్పది. గిరిశిఖరముల నుండి పడుతూ ఉన్న స్రవంతులను తలిపింపజేసే నిరుపమానమైన, ఉపమించడానికి వీలు లేనంతటి ధారాశుద్ధి కలిగింది ఆయన వాంగ్మయం. ఆయన సాహిత్య అధ్యయనం వల్ల కలిగే ఇంకొక ప్రయోజనాన్ని కూడా చెప్పారు వేల్చూరి వారు. ధర్మ, జ్ఞాన, భక్తి, ప్రేమ, సత్య ఆది ఉత్తమ ఆదర్శ ప్రతిపాద్య వస్తు స్వీకృతికి, ఆయన ఏ కావ్య వస్తువుని తీసుకున్నా కానీ దాంట్లో ఇవన్నీ నిక్షిప్తం కాబడి ఉంటాయి. ధర్మము, జ్ఞానము, భక్తి, ప్రేమ, సత్యము మొదలైన ఉత్తమ ఆదర్శ ప్రతిపాద్య వస్తువు ఆయన తీసుకున్నారు. అంటే మానవాళి యొక్క ఔన్నత్యానికి కారణభూతములైనటువంటి అనేక గుణములు ఇవన్నీ కూడా, ధర్మము, జ్ఞానము, భక్తి, ప్రేమ, సత్యం, ఇటువంటి ఆదర్శ ప్రతిపాదకములైనటువంటి వస్తు స్వీకారం చేసిన వారు, అటువంటి వస్తువుతో కావ్య నిర్మాణం చేసిన వారు విశ్వనాథ వారు. అలాగే హృదయ వాసనా పరీపాక భావనా ప్రపంచ శోభా దూరవర్తియే. ఈ లక్షణాలు గనక ఎవరికైతే లేవో
విశ్వనాథ వారి వాంగ్మయాన్ని ఎవరు అధ్యయనం చేయడం లేదో వారు హృదయ వాసనా పరీపాక, అంటే సహృదయులను అలరింపజేసేటువంటి వాసనాబలం కలిగినటువంటి భావనలను, ఆ ప్రపంచాన్ని, ఆ భావనా ప్రపంచంలో విహరించేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఆ భావనా ప్రపంచము యొక్క శోభకు దూరస్థులవుతారు, అంటే దాన్ని కోల్పోతారు. అంటే విశ్వనాథ వారి సాహిత్య అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాలు అవన్నీ మనకు అలవడాలి అంటే, ఏ కవికైనా అలవడాలి అంటే వీటిని అధ్యయనం చేసి తీరాలి అని విశ్వనాథ వారి వైభవాన్ని, కవితా వైభవాన్ని ఈ 26 వాక్యాలలో అత్యద్భుతంగా నిక్షిప్తం చేశారు ఏల్చూరి మురళీధరరావు గారు. కాబట్టి ఆద్యంతాలు గనుక ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం చూస్తే, ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వ రచనలో ఈ ఉత్తమ గుణములన్నిటికీ దూరవర్తి అవుతాడు అని ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గుణ విశేషాలన్నింటినీ కూడా, కావ్య గుణ విశేషాలన్నింటినీ కూడా దీంట్లో వివరించారు. దాంతోపాటు ఆయన వైభవంతో పాటు ఈ తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రౌఢిమైనటువంటిది, ఏ రకమైన రచనా విన్యాసం, వచన రచనా విన్యాసం చేయగలమో, తెలుగు భాష యొక్క ప్రౌఢిమ ఎంతటిదో, తెలుగు భాష వైలక్షణ్యం ఎటువంటిదో ఈ వాక్యాల్లో మనకు భావనకు వస్తుంది. అందువల్ల తెలుగు యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైన వాక్య విన్యాసం ఇది. తెలుగు భాషాభిమానుల ఆసక్తి కారణంగా ఈ వాక్యం అన్ని అంతర్జాలాల్లో, ఫేస్బుక్కుల్లో, వాట్సప్పుల్లో, వివిధ పత్రికల్లో 25,000కు పైగా ఇవి సంచరిస్తూ ఉన్నాయి. దీన్ని అర్థవంతంగా, అర్థం తెలిసి చదివినట్లయితే విశ్వనాథ వారి సాహిత్యంతో పాటు తెలుగు భాష యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకున్నట్లవుతుంది. అదిగో ఆ కారణంగా దీని గురించిన ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనివల్ల తెలుగు భాషకు గల శక్తిని ఇది వెల్లడిస్తూ ఉంది. వేల్చూరి మురళీధరరావు గారి యొక్క ఆలోచన 10 మందిలో ప్రవేశిస్తే ఇటువంటి వాంగ్మయాన్ని అధ్యయనం చేయడానికి మనకు అవకాశం కలుగుతుంది, ఆ ఆలోచన కలుగుతుంది. దానివల్ల మనం ఆ రసలోకాలలో విహరించగలిగిన అవకాశం కలుగుతుంది అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వస్తి.